అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మన ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాం కదండి. అంటే ఎలాంటివంటే కుంకుమ భరిణి ఓపెన్ చేసి పెట్టకూడదు, కుంకుమ భరిణి ఎప్పుడు మూత పెట్టాలి అనడం, పసుపు కుంకుమ ఏ వస్తువు కానీ ధాన్యాలు కానీ ఇవన్నీ కూడా నిండుగా ఉన్నాయి అనాలి కానీ అయిపోయినాయి అనకూడదని, మంగళసూత్రాలు కూడా పెరిగినాయి అనాలి కానీ అట్లా అట్లా మాట్లాడుతుంటాం కదా. ఇవన్నీ మనకు ఒక డౌట్ వస్తుంది, ఇవన్నీ మన వాళ్ళు పెట్టారా లేకుంటే ఈ మధ్యలో కల్పించారా, ఇవన్నీ చేయాలా, ఇవి చిన్నటివి అని అనిపిస్తుంది. కానీ పెద్దవాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే ఇది దాన్ని కొంచెం కోపంగా కూడా చెప్తారు, కొంచెం కఠినంగా కూడా మాట్లాడతారు. ఇది చూసే కారణం చిన్నగా కనబడుతుంది, కానీ అవతల వ్యక్తి ఎందుకు అనుకుంటాడు. కొన్నేమో అనుభవంతో చూసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు భయం వేస్తుంది. అంటే పూర్వం వాళ్ళు పరంపరలో చెప్పడం కానీ, అంటే మన పూర్వీకులు చెప్పడం కానీ అట్లా మనకు భయం అనిపించి ప్రత్యక్షంగా చూసి వాళ్ళ ఇంట్లో ఇట్లా చేసినప్పుడు ఇలా జరిగింది కాబట్టి అట్లా చెప్పామంటారు. కొంతమంది ఆధారాలు పట్టుకుంటారు, ప్రమాణాలు ఉంటాయి, అందుకు భయపడిపోతారు. నా పిల్లలు ఏమైపోతారో, నా పరిస్థితి ఏమైపోతారో, నా ఇంటి వాళ్ళు ఏమైపోతారో. కానీ చాలామంది ఇది గ్రహించరు. కొంతమంది తెలియకుండానే వేరే వాళ్ళని సాధించుదామని సాధిస్తారు. అది చాలా తక్కువ, అరుదు ఉంటుంది. ఎందుకంటే ఇన్ని పనులు పడిన వాళ్ళు పక్కన వాళ్ళను అనాల్సిన అవసరము పని వాళ్ళకు ఉండదు. కానీ ఇవి నిజంగా ఎలా జరిగినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవి ఏ శాస్త్రాలకు చెందినవి అంటే ఇవి ఆగమ శాస్త్రాలకు చెందినవి. ఇవి ఎవరు చెప్పారు, ఎట్లా వచ్చింది, ఇది మనకు పరంపరలో ఎట్లా జరిగింది అనే దాని విషయం మేము. ఒకనాడు పార్వతీదేవి కైలాసానికి వెళ్ళి పరమశివుడి దగ్గర కూర్చొని ఒక విషయం అడిగిందనమాట. ఏమనంటే, స్వామి, చాలామంది వాళ్ళ మనసులో ఒక్క దగ్గర నిలకడగా ఉండవు. ఎందుకంటే మనుషులకు ఎందుకు కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే బాధపడతారు అని పరమశివుడిని అడిగింది. అంటే ఆయన చెప్పారు, మనిషి ఆలోచన, భోజనం చేసే పద్ధతి, ఉండే చోటు, వాతావరణము ఇవన్నీ ఒక దగ్గరికి చేరి మనిషిలో ఆలోచన, చూపు ఒక శక్తిగా వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు అనొచ్చు, దీనికి కారణం ఏంటంటే దాన్ని ఎట్లా బయటపడాలి అనేది అక్కడి నుంచి కొన్ని వచ్చాయి. అప్పుడు అమ్మవారికి ఆయన్నే స్వయంగా, పరమశివుడే స్వయంగా అమ్మవారికి చెప్పారనమాట. ఇది ఆగమ శాస్త్రం నుంచి వచ్చింది. అవి ఏవేవి అంటే జీవన విధానం, పూజ విధానం, ఆలయ నియమాలు, శక్తి మనసు ప్రభావాలు, ఇవి అన్నీ ఇందులో ఉంటాయి. మన ఇంట్లో చేసే చిన్న చిన్న పద్ధతులు కూడా ఇదే జ్ఞానం నుంచి వచ్చినవే, ఆ జ్ఞానం నుంచే వచ్చాయన్నమాట. అయితే కైలాసంలో పార్వతీదేవి పరమశివుడిని ఆ విధంగా ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మనిషి ఆలోచన, చూపు ఒకే శక్తిగా ఉండదు. అంటే ఒక్క మనిషి ఒక్కలాగానే ఆలోచించడు అనేది మీకు తెలుసు. ఒక మనిషి ఒకే భావనలో ఉండడు. ఈ చెడు శక్తులు అంటే ఏవైతే మనం అంటూ ఉంటామో నెగిటివ్ శక్తులు అనేది దేని వల్ల వస్తాయి? అసూయ, కోపము, అధిక ఆలోచనతో చూసినప్పుడు. అధిక ఆలోచనతో చూసినప్పుడు అంటే ఏంటి మీనింగు? ఇప్పుడు నేను మనిషిని, అవతల వ్యక్తి మనిషి. నేను తినేది భోజనం నాకు కడుపు నిండే వరకే, అతను తినేది అంతే. కానీ అతనికి ఎందుకు అన్నీ ఉన్నతంగా జరుగుతున్నాయి, నాకెందుకు ఉన్నతంగా జరగట్లేదు అనే ఒక భావన కూడా మన లోపల నుంచి వస్తుంటుంది కదా. వాటికి కూడా అనమాట. దీన్ని మన దృష్టి అంటాం. ఇది చిన్న విషయం కాదు. చాలామంది ఏమనుకుంటారు ఇది చాలా చిన్న విషయం అని. కానీ ఆగమ శాస్త్రాలలో చాలా చెప్పబడినాయి. దీన్ని తరువాయి భాగం చూస్తూ ఉండండి, తెలుస్తుంది.